ఈరోజు ఏంటి? సుదినం. సో మనకు కూడా ఈరోజు సుదినమే. అన్న సపోర్టు, అన్న ఇచ్చిన మనకు ఆ బ్యాక్ పుషింగ్, ఆ రోజు మొదలైనప్పుడు, ప్రస్థానం మొదలైనప్పుడు ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో, ఆ జర్నీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని అన్న నిర్మించిన నీరాలో చేసుకుంటున్నాం. కాబట్టి ఇది మనకు సుదినం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మన విజయ అన్న చెప్పినట్టే కంచు కంఠంతో గవర్నమెంట్ని ఉక్కిరి బిక్కిరి చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిత్వం, ధీరత్వం అన్నీ ఉన్న వ్యక్తిగా నేను కూడా ఒకసారి అంత ఉండి అంత అంత అంటున్నారు అని చెప్పేసి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అన్న నిజానికి కూడా మనం ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నప్పుడు చాలా చాలా అంటే బ్యాడ్ కండిషన్. నాకు కూడా పలకరించడానికి పోవాలంటే ఆ టైంలో ఇన్విటేషన్, మన యానివర్సరీ ఇన్విటేషన్ ఇవ్వడానికి పోవాలంటే ఓసారి ఆలోచించా ఎంత బాధలో ఉన్నాడో అన్న. కొంచెం అప్పుడే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన కొత్తలో వెళ్తే మనిషికి ఎలాంటిది అసలు ధైర్యంతో మాకే ధైర్యం చేసి చెప్పే పరిస్థితిలో ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అదే టైంలో బ్రదర్ ఇది మంచిగా తీసుకెళ్ళండి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఏదైతే కోకాపేటలో 5 acres మనది ఉన్నదో దాంట్లో కట్టే బిల్డింగ్లలో ఒక ఫ్లోరు మీకు పూర్తిగా మీ కార్యకలాపాల కొరకు నేను ఇప్పించే బాధ్యత తీసుకుంటాను కూడా, మనకు జీబీఎన్ కార్యకలాపాల కొరకు ఇప్పిస్తాను కూడా ఆ రోజే అన్నారు. అంటే అంత ఆ పరిస్థితిలో ఉండి కూడా అంత ఇంత 10 మంది మేమందరం పోయి పరిచయం చేసుకుంటే, మాతో పాటు రాజేష్ అన్న, టీ న్యూస్ రాజేష్ కూడా ఉండే, అందరి సమక్షంలో మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని నిజంగా ఇంత బూస్టింగ్ ఇచ్చి పంపించారు. నిజంగా నేను అది 2-3 days మాట్లాడుకున్నాం మేమందరం. థ్యాంక్స్ అన్న. మాట్లాడిన తర్వాత మన మెంబర్స్కి కొన్ని ఉన్నాయి, ఇది మాట్లాడి అది చేసి మా మెంబర్తో ఒక్కటి గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మెంబర్స్తో మాట. చీకటి ప్రభాకర్ అన్న పిలవాలనిపించలేదు, వెలుతురు ప్రభాకర్. అంత వెలుతురు తెచ్చుకుంటూ పేరు చీకటి అనేది బాగాలేదు. ప్రభాకర్ గారికి థ్యాంక్ యూ. మా పెద్దలు, మా అందరికీ ఒక అన్న లాంటి వ్యక్తి, గోపాధ్యక్షులు సాయన్న గారికి, గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ చక్రవర్తి గౌడ్ గారికి, మరి ఎన్నో సేవలు అందిస్తున్నట్టు మా తమ్ముడు విజయ్ గారికి, పెద్దలు సూర్యనారాయణ గారికి, పెద్దలు వేణు గారికి, మిత్రులు విజయ్ కుమార్ గారికి, అంబాల నారాయణ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ టీం మెంబర్స్కి అందరికీ, పారిశ్రామికవేత్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. నాకు ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే. ఎందుకంటే మన చరిత్ర చదువుతుంటాం. ఇప్పుడు నాదాని కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ, అప్పుడు చిన్నగా పెట్రోల్ పంపులో పెట్రోల్ పోస్టోలు అని చెప్పి ఒక పారిశ్రామికవేత్త ఒక చిన్న వ్యాపారం చేసేదని. ఇప్పుడు అదాని బ్యాచ్మేట్స్ కూడా హైదరాబాద్ కనిపిస్తుంటారు, చెప్తుంటారు, సార్ మేము ట్రేడింగ్ చేసేది సార్, అక్కడ లైసెన్స్ తీసుకొచ్చి వేరే ఫారిన్కి పంపించేది, చిన్న వ్యాపారం చేసుకునేది అని చెప్పేసి. ఇలా ప్రపంచంలోనే ఆ స్థాయికి ఎదిగినాయన్నమాట. చిన్న మామూలు వాళ్ళు, మరి మామూలు వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. ఇందులో ఎంతమంది టాటాలు అవుతారో, ఎంతమంది బిర్లు అవుతారో మరి. ఇంతగా క్రమశిక్షణతో మీరు ఉన్నారు కనుక మనిషి పట్టుదల ఏంటంటే ఏదైనా సాధించగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనిషి చిత్తశుద్ధి ఉండాలా, నిజాయితీ ఉండాలా. నిజాయితీ, కమిట్మెంట్తో హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం ఏదనుకుంటే అది 100% సాధించగలుగుతాం, దాంట్లో డౌటే లేదు. మనలోన కల్మషంతో ఏదో ఆశ పెట్టుకొని చేస్తున్నట్లుంటే పోదు ముందుకు. నిజంగా బిల్టప్ కావాలి, బాడీ ఇంజన్ అనేది రియాలిటీ ఉండాలి, కనిపించినట్లు కాకుండా రియల్గా ఉంటే అది బండి ముందుకు కుడుతుంది. కనిపించడానికి మాత్రం ఉందనుకో, లోపల ఉట్టి ఉందనుకో పోలేదు బండి, రాకెట్ కానీ పడిపోతుంది కిందికి. అట్లా బిజినెస్ మెన్స్ అందరూ కూడా మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అదే ఉత్సవం నాకు అనిపిస్తూ ఉంది. పోతే నాకు అత్యంత ఇష్టమైనది నీరా. అంటే ఈ ప్రాజెక్టు ఈడ కట్టొద్దని ఒక జడ్జి కేసు వేసిండు. కళ్ళు దుకాణం పెడతారా ట్యాంక్ బండ్ కాడని. అరే బద్మాష్, కళ్ళు దుకాణం కాదు, ఇది అమృతం రా, ఇది అమృతం, దేవతలా అమృతమే, ఇది ఎవడరా నీకు చెప్పింది అని చెప్పి అది కష్టపడి అక్కడ ఆడ కట్టేది యాక్చువల్గా జలవిహార పక్కన. వాడు అన్నందుకు ఇక్కడ తీసుకొచ్చినాం దీన్ని. వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి వాళ్ళది ఉంటే వాళ్ళది కాల్ చేయించి ఇక్కడ తీసుకొచ్చి ఎట్లా కట్టాలన్నప్పుడు నాకు తాటాకులా కడదామని చూసినాం. తాటాకు ఇంత పెద్దగా ఉంటుంది, ఇట్లా కాదురా భయ్. ఈతాకు చిన్నప్పుడు ఈత చెట్టు మధ్యలో ఇట్లా తీసి ఇట్లా ఆడుకునేది అనమాట. గుర్తొచ్చింది ఈతాకులా కడదామని. ఈతాకుని 2 కొనలు పట్టుకొని ఇట్లా అన్నాం అనుకో, అట్లా కాదు, ఈ కొన ఆ కొన పట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా గొడుగులాగా వస్తుంది. ఇప్పుడు ఇది అదేనమాట. చూడండి ఆ ఫ్రంట్ చూడండి, ఈ టోటల్ ఈతాకేది ఇది లేదు, ఈ స్ట్రక్చర్ మా డిజైన్లో. ఇక్కడ ఉట్టి ఓపెన్ కూర్చోవాలా, కూర్చుంటే ఆ బయట కనిపించే స్ట్రక్చర్ ఉంది కదా, ఇక్కడ కొన కనిపిస్తుంది స్ట్రక్చర్. పైన అంతా మీరు పైనుంచి ఫోటో తీస్తే మీకు ఈ తాకు మాదిరి ఇట్లా వస్తుందన్నమాట.
ఇది ఈతాకు స్ట్రక్చర్. కాకపోతే ఆ రోజు ఏమనిపించారు, చిన్న చిన్న మీటింగ్లకు ఇట్లా ఏదైనా గౌడ్స్ చిన్న చిన్న ఫంక్షన్లకు చేసుకోవడానికి వస్తుంది అని చెప్పి దాని గురించి అప్పుడప్పుడు నేను ఒకసారి పైకి చూడడానికి వచ్చే మా విజయ్ కుమార్ గారు, మా అమ్మారావు గారు చాలామంది తీసుకొచ్చుకుంది ఎప్పుడు వచ్చినప్పుడల్లా డిజైన్ ఎట్లా చేద్దాం, ఇది ఓన్ డిజైన్, నో ఇంజనీర్, ఎట్లా ఉండాలనేది. నీరా కేఫ్ ఉండాలి, నీరా కేఫ్ పక్కన షకిలాలు, కాల్చిన కూర, ఫుడ్ అవన్నీ ఇట్లా ఉండాలి, మంచిగా ఏసీ ఉండాలి టోటల్గా. పైన వచ్చి అప్పుడప్పుడు కూర్చోవాలనుకున్నాం. పైన వచ్చినప్పుడు స్మెల్ వచ్చింది, అంటే ఎండాకాలం కదా, ఇది మళ్ళీ ఎవడు రాకుండా అవుతారు ఇక్కడ, అట్లా కాదు దీన్ని ఏసీ చేద్దామని చెప్పి అప్పుడప్పుడే డిజైన్ చేసి ఈ ఉన్న కాడికి ఇట్లా చేసేసి దీన్ని హాల్ లాగా కన్వర్ట్ చేసేసాం అనమాట. అయితే దీన్ని ఎన్నో అడ్డంకులు, సరే టూరిజం నిర్వహించిన యాజ్యం అంతా గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరు నిర్వహించినా ఫ్రీ ఇచ్చేది లేదు, ఎవరు నిర్వహించి నీరా కేఫ్ అంటారు, నీరు అమ్ముతారు, వీడికి ఇచ్చిన అదైతే దానికి ఇచ్చిన ఏదైతే. కాకపోతే దీన్ని ఒక గౌడ్ సొసైటీకి వెళ్ళానండి. అప్పట్లోనే నా ఆలోచన ఉండే, కాకపోతే నాకు అప్పుడు 16 మంది దరఖాస్తు తీసుకొచ్చింది. ఒక అక్క వచ్చి నాకు ఈ దుకాణం కావాలని, ఇంకో సంఘం నుంచి నాకు ఇది కావాలని. ఇక నేను అప్పుడు ఎట్లుంటే 60, 40, 50 సంఘాలు మనల్ని ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెట్టి ఏం చేస్తాడో తెలియదు అని చెప్పి భయంతో ఏం చేసిందంటే, ఎవరికొద్దు భయ్ నీర ఉంటుంది, నీర నిర్వహణ చేయడానికి కుమార్ గౌడ్ ఎవరు వాళ్ళకి అప్పచెప్పినాం, ఎవరు మనలు వస్తే సత్యంకు వాళ్ళకి అప్పచెప్పినాం. ఇక ఈ షాపులన్నీ కూడా మీరు ఇస్తే మురిగిపోయిన కంపు ఇచ్చినాను అనుకో, వీడికి ఎవడు రాడు. బ్రాండెడ్ ఇచ్చినట్లయితే దానిలో గురించి వస్తాడు, కూల్ డ్రింక్ అమ్మొద్దని చెప్పిన కండిషన్. దూపు అవుతుంటుంది దానికి, ఇది తీసుకొని తాగుతాడు అంతే. ఆటోమేటిక్గా ఏంటంటే నీరాలో ఏమేమి లక్షణాలు అని పెద్ద బోర్డు రాసి పెట్టినాం. ఈ విటమిన్, ఆ విటమిన్, క్యాన్సర్ రాదు ఇది తాగుతాయి అని చెప్పి, కిడ్నీ ప్రాబ్లం రాదు, నరాల బలహీనత ఉండదు అన్నీ రాసి పెట్టినాం అనమాట పెద్ద అక్షరాలతో. వాడు వచ్చినట్టు చూసి తాగిపోయేది అనమాట. ఇది నా టార్గెట్ మార్కెటింగ్లో. నాది ఏంటంటే ది ప్రోడక్ట్ నా టార్గెట్. దీని ద్వారా బెల్లం షుగర్ పేషెంట్లకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇంకా అనేక రకాలుగా చాక్లెట్లు రకరకాలు తయారు చేయాలని చెప్పి తాటి నుంజలతో ఐస్ క్రీమ్ కూడా పెట్టినాం ఇక్కడనే. ఐస్ క్రీమ్ తయారు, తాటి నుంజల ఐస్ క్రీమ్ చెప్పేసి అట్లా చేస్తూ వచ్చినాం అనమాట. చేసే క్రమంలో ఒక్కొక్కడు ఎవరికి నీరా కేఫ్ కట్టాలని కూడా ఆలోచన రాలేదు, డిమాండ్ కూడా లేదు. నీరా ఉత్పత్తి కావాలని డిమాండ్ ఉంది, కానీ ఇక్కడ కేఫ్ పెట్టాలి ఇట్లాంటి లేదనమాట. డిమాండ్ ఉంది, అడుగుతూనే వస్తున్నాం, 100 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, వాడు పెట్టలేదు, తీయలేదు. ఏనో దగ్గర వచ్చింది పోయింది. దీని ఇంకా చాలా అద్భుతంగా ప్రతి జిల్లా సెంటర్లో ఇట్లా పెట్టాలని ఉండే, ప్రతి జిల్లా సెంటర్లో ఉండే. సరే ఇక్కడ పెట్టినాం. నందనంలో కూడా పెద్దది, 10 కోట్లతో అక్కడ బై ప్రోడక్ట్స్, బెల్లము, చక్కెర అవన్నీ తయారు చేసి, కాఫీ పొడి లాంటివి అవన్నీ తయారు చేసేది నందనంలో పెట్టినాం, ధర్మ విషయం గారి పేరు పెట్టి. అదేవిధంగా సర్వేల్లో ఒకటి పెద్దగా ఏర్పాటు చేసినాం, కన్స్ట్రక్షన్ అయింది. చారుకొండ దగ్గర ఒక సెంటరు, సిరికొండ దగ్గర ఇంకో సెంటరు, మేదక్ దగ్గర. అట్లా దీని ఒక పెద్ద పరిశ్రమలాగా చేయాలని ఉండేది, ఇది పెద్ద కుటీర పరిశ్రమలాగా. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ అంటారు కదా, గర్ల్స్కు బై బర్తే వాళ్ళకు ఇండస్ట్రీ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే మనిషి నాగరికత మనం బ్యాక్ బాగా వెళ్తే కొన్ని 1000 సంవత్సరాల కిందకి వెళ్దాం అనుకో, 2000 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయాం అనుకో, అప్పుడు ఏముంటుండే, కరెంటు లేదు సపోజ్, వేరే ఏం ఫ్యాక్టరీలు లేవు, ఇండస్ట్రీ లేవు, పంటలు పండించుకొని తినాలి, అడవిలో పోవాలి, దుంపలు గింపలు తినాలి, ఉండాలి. అప్పుడు బట్టలు కూడా లేనప్పుడు కూడా తాటి ఆకులు ఇట్లా కప్పుకునేది, ఆడవాళ్ళు మగవాళ్ళు అట్లా కప్పుకునేది, పైకప్పులకు వాడుకునేది, వస్త్రంలాగా వాడుకునేది, దాటాలంటే బ్రిడ్జిలకు కూడా తాటివే వాడుకునేది. బ్రహ్మంగారు ఏమైనా రాయాలంటే కూడా తాటాకులనే రాయాలి, ఇంకెవడని చరిత్ర రాయాలంటే కూడా తాటాకి వేరే ఏం లేదన్నమాట. అట్లా చాలా ఉన్నాయి. అంటే ఒక అద్భుతమైన కల్పవృక్షాన్ని ఏం తీసుకుపోయారంటే వృత్తిపరంగా దాన్ని పూర్తి పనికి వల్ల తీసుకుపోయారు. అందుకే అది కనిపించాలని ఆ లొట్లు ఇట్లన్నీ దీన్ని తయారు చేయించినామట. ఇవి చెట్లు ఉండే, చెట్లకు ఏం పెట్టాలంటే తాటి నుంజలు లొట్లు అంటే వచ్చి ఒక్కోసారి కొంత నవ్వీరు, ఓ కళ్ళు దుకాణం వచ్చి చూసినావా, హైటెక్ కళ్ళు దుకాణం నవ్వీను కొడుకులు. అయితే సరే ఎవడైతే నవ్వని, ఇది ఒక చరిత్ర కదా అని చెప్పేసి అని ఇట్లా తాటి చెట్లు ఈతాకుతోన అట్లా అట్లా చేసుకుంటూ వచ్చినాము. 2-3 వేల సంవత్సరాల క్రితం ఏమి లేనప్పుడు పుట్టి ఆకులు అలాలు తినేటివి. కానీ ఒక ఊర్లో ఒక చిన్న ఇండస్ట్రీ ఉండేది, ప్రతి ఊర్లో. ఏమి ఇండస్ట్రీ అంటే కళ్ళు దుకాణం. ఆ కళ్ళు దుకాణం అనేది ఎంత పెద్ద ఇండస్ట్రీ అంటే, ఒక కళ్ళు దుకాణము గౌళ్ళైన అమ్ముతాడు, గౌళ్ళైన గీస్తాడు, కానీ కళ్ళు తిత్తి మాదిగన్న తయారు చేస్తాడు. ఎవ్రీ వారం మాదిగన్న దగ్గర రిపేర్ పోయి వస్తుంటుంది, కుట్లు కుట్టుకొని వస్తుంటుంది అనమాట. ఎదుల బండి కమ్మరాయననేమో మనకు కత్తులు తయారు చేస్తాడు, వడ్లైనేమో బండి చక్రాలు తయారు చేస్తాడు. నెలకు ఒకసారి అది కూడా షాప్కు రిపేర్కి సర్వీసింగ్ పోయిస్తుంటుంది, కత్తులు రిపేర్లు అవుతుంటాయి. తర్వాత మనం కొట్టేసిన ఆకుల కాడ బుట్టలు తయారవుతాయి,
చీపురు పొక్కలు తయారవుతాయి, సాపలు తయారవుతాయి. వేరే లేదు, పండుకోవడం సాప కిందనే వండుకునేది. నేను చిన్నప్పుడు నేను చూసిన సాపలు ఉండేటివి, ఈత సాప కిందనే పడుకునేటివి. ఎద్దులకు కూడా ఈత మన తాళ్ళు ఉండేటివి దాళ్ళతోన. అంటే తర్వాత కలువు కనం కాడ సీసలేని ఇంకొకడు, సీసలు ఇంటికి తీసుకుపోతారు. పొద్దుగాల పోయి ఇంట్లోకి తేని ఇంకొకడు, కడగని ఇంకొకడు, నింపని ఇంకొకడు. ఉట్టి కళ్ళు తాగుతారా? కళ్ళు తాగరు. కళ్ళు తాగడానికి ఏం చేయాలి? చేపలు కావాలి. ఒక చేపల మెన్స్తుంటుంది, బజ్జీలు ఉంగా బజ్జీలు వేస్తుంటుంది. కుమ్మరాయన కుండలు తయారు చేస్తుంటాడు, లొట్లు కడుతుంటాడు. తర్వాత ఆరకట్టికలు సీకిలు పెట్టి మంచి వాసన వస్తుంటుంది. గొర్రెలు అంటే ఎన్ని కులాలు లెక్క పెట్టుకోండి. దాదాపు 15-20 వృత్తులకు ఒక పరిశ్రమ అన్నమాట. అది ఒక ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. అంటే ఈ ప్రపంచంలో ఒక ఇండస్ట్రీయే లేనప్పుడు ఒకే ఒక ఇండస్ట్రీ ఉంది. ఏ ఇండస్ట్రీ అంటే కళ్ళు కాంపౌండ్ ఇండస్ట్రీ. అది వాళ్ళందరికీ యజమాని బాస్, ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అంటే షేర్ హోల్డర్స్ ఎవరా అంటే సొసైటీ సభ్యులు. లేదు ఒకడే పెట్టుకున్నాడంటే టీఎఫ్టీ, వాడే ఓనర్ కమ్ మొత్తం. లేదు బిజినెస్ పార్ట్నర్షిప్ పెట్టి పెద్ద ఇండస్ట్రీ ఫర్మ్ చేస్తారు. ఓ పెద్ద ఫర్మ్ కింద డైరెక్టర్లు గీటర్లు ఉంటారు, ఇట్లా సొసైటీ కింద డైరెక్టర్ గీటర్లు ఉంటారు అన్నమాట. లేదు ఒక్కడున్నాడు అనుకో, ఒకడే సొంతం పెట్టుకుంటాడు, వాడు టీఎఫ్టీ, వాడే ఓనర్ కథం పెట్టుకుంటాడు. ఇంకోటి ఆడ పెట్టుకుంటాడు. అట్లా ఇది పెద్ద ఇండస్ట్రీ. ఇది ఎక్కడ లేదు, ఎవరికన్నా ఉందా ఇండస్ట్రీ? ఇప్పుడు కుండలు చేస్తాడు ఆయన, కుండలు అమ్ముకుంటాడు. కానీ ఇక్కడ కుండల కాడ పోయి సీకిలు తినడు, కుండల కాడ పోయి కళ్ళు తాగాడు, కుండల కాడ పోయి వేరే పని చేయడు. ఆయన కుండనే ఈయన కొట్టి కత్తులు తయారు చేస్తాడు అంతే. కమ్మరాయన కొలిమిలో వేసి ఈయన బండి తయారు చేస్తాడు, తిత్తి తయారు చేస్తాడు, ఎద్దుల బండి. ఇవి మళ్ళీ మాదిగన్నలు. ఇంత 20 కులవృత్తులకు ఇవ్వడు. మీరు ఆలోచన చేయండి. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే బిజినెస్లో క్యాస్టిజం ఉండదు. ఆగ్రబాబు, బిజినెస్లో కులం ఉండదు. నీవు అందరికీ ఏ కులము రేకులు కావాలి లేకపోతే కావాలంటే ఏ కులం అని అడగవు. నీ ఎంఆర్పి ఇంత, వేరే వస్తే ఇంత డిస్కౌంట్ 10%, అంతే కదా. కులం అనేది లేదు. అప్పుడు వెనకటికి కులాలు ఉండే. ఛాయ్ హోటల్ కాడ కూడా రెండు గ్లాసులు, వెనక సైడు మాలమాదిగలు తాగేది, ఇతర సైడు వేరే కులాలు తాగేది. నేను చిన్నప్పుడు ఊరు కూడా చూసిన అట్లుంది. కానీ కళ్ళు కంపౌండ్ మాత్రం ఆడ ఎవరు లేడు. ఛాయ్ కాడనేమో ముట్టుకోరు, ఇట్లా కళ్ళు కాడ మాత్రం రాసుకొని తాగి మంచిగా మామ, తమ్ముడు, అల్లా, బామర్ది, మరదల, అక్క, చెల్లె అని చెప్పి మంచిగా మజా చేసుకుంటూ పొద్దుగాల నుంచి కష్టపడి చెమటంతా 1 గంట సేపట్లో మొత్తం రిలాక్స్ అయిపోయి మంచిగా వండుకొని పొద్దుగాల లేచి మళ్ళీ వెళ్ళి వచ్చేస్తాయంటే దీనివల్ల పురుగులు పడ్డా కూడా చేతుతో తీసి తాగుతాడు. గణనీయం వాళ్ళు కొట్టుకుంటుంటుంది, కానీ అది మొత్తం చల్లడాడు. ఇప్పుడు చూడు, వీళ్ళు ఏమైనా చిన్న చెత్త పడ్డది అనుకో, ఇట్లా తీసి ఏం రా చెత్త పడ్డది కొడుక, నీకు బిల్లే కట్టని పని నొల్లి పెట్టిపోతురాడు. కానీ అంతలా గణనీయాలు పడ్డా, యాసీమాలు పడ్డా, ఈ బొద్దింకలు పడ్డా వాడు దిగి లప లోపినా కానీ చూస్తున్నా. కానీ ఈత కొడితే కూడా ఆగిపోయిందా? ఏం లేదు. అంటే ఎందుకు ఇదొక్కటి వృత్తికే ఉందంటే ఆ భగవంతుడు వెనకటికి ఆ దేవతలు అందరు దేవుని దగ్గర పోయి కొట్లాడుతున్నారంట. ఏంది ఎప్పటికి మాకు ఇవే రొటీన్ ఉంది జీవితం అంతా, అసలు కొత్తగా ఏం లేదు. రాత్రి అవుతుంది, పగలు అవుతుంది, తింటున్నాం, పండుకుంటాం, అంతే. అసలు కొత్తదనం లేదు. ఏంటంటే అప్పుడు ఆ బ్రహ్మ ఏం చేసిందంటే ఒక వృక్షాన్ని సృష్టించినమాట. ఇప్పుడు ఈ చెట్లు ఇట్లా వంగేదంట, చెట్లు ఇట్లా వంగేది, ఇట్లా తీసి అంత స్పంజ్ టైప్లో ఇట్లా దగ్గరికి ఇట్లా కిందికి వంగేయటం అనమాట. ఈ చెట్లు అంత పవర్, ఇట్లా కొమ్మ పట్టంగానే ఇట్లా వంగిపోయేటివి తీసుకొని తాగేదన్నమాట. ఈ చెట్టును కనిపెట్టిను భగవంతుడు, పామ్ ట్రీ అనేది. దీనికి కారేది, దీనికి ఏది మరి కళ్ళు వచ్చేది నీర. ఇది సూర్యరశ్మి వచ్చే కొద్దీ కొంచెం అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా దేవుడే ఉదయం దాతే ఒకలాగా, సాయంత్రం దాతే ఒకలాగా. అట్లా ఉదయం దాతేనేమో మంచి నిద్ర వస్తుంది, మధ్యాహ్నం సాయంత్రం దాతేనేమో ఇంకా మంచి నిద్ర వస్తుంది, నిశ్చితం వస్తుంది. అప్పుడు అయితే వాళ్ళు తాగి ఎంత బ్రహ్మాండంగా ఉంది అని దేవతలు అమృతం అని ఎంత మొత్తం అట్లా తేలిపోయేది గాలి అనమాట. ఇంకా పవిత్రంగా ఉండేది. ఇప్పుడు ఒక చెట్టు గాలి దాకా ఒక సీజన్ వరకే ఫుల్ చాలామంది అంటారు, అరే ఆ పాటలు అయినంతుందని. అది ఫుల్ కిక్కిచ్చానంటారు. అంటే కిక్కని కాదు, అది ఒక బాడీలో ఒక రకమైన మార్పు వచ్చేస్తుంది. రిలాక్సేషన్ గురించి దేవుడు కనిపెట్టింది ఇది. ఇటువంటి గొప్ప బ్లడ్లోనే ఉంది. మీరు ప్రయత్నం చేస్తే ఏమైనా చేయగలుగుతారు. మేము మా వంతు
దీని మీద కొంత అవగాహన ఉన్నందుకు మా వంతు మేము ప్రయత్నం చేసినాం. విజయ్ లాంటి వాళ్ళు నిజంగా ఆ రోజు పోయినప్పుడు సన్మానం చేసిన. అంటే ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే సేవ చేసడానికి గౌరవం, గుర్తింపు, ఒక రెస్పెక్ట్ కోరుకుంటాడు. పైసలు పోయినా సరే సమాజంలో నాకు ఇంత విలువ వచ్చింది. 10 కోట్లు సంపాదించుకుంటే ఎంత, సంపాదించుకోకపోతే ఎంత. ఇవాళ నన్ను జాతి మొత్తం 100 మందిలో 10 మందికి ఫ్రీ, ఒక ఇద్దరు ఫ్రీ చేయించిన, నువ్వు 99 మందికి బిల్లు తక్కువ వేసినా వాడు నన్ను లెక్క కూడా చేస్తారు, తిట్టిపోతారు లాస్ట్కు. కానీ ఈ 10 మంది నుంచి నాకు ఎంత పేరు వస్తుంది తాలిపోయిన జాతికి అట్లా అతను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చక్రవర్తి గారు 2-3 ఏళ్ళ ముందర రిజైన్ చేసిండు. అన్న ఏదో భయపడి చేస్తున్నావు, ఇట్లా మేము ఉన్నగా ఉన్నాను. లేదు లేదు నాకు చాలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఆయన గౌడ హాస్టల్ని వాడు. నేను 12-1 గంటలో నిద్రపోలే. నేను ఆయన గుర్తుందో లేదో మరి, మీకు 12 గంటలకు 1 గంటకు ఫోన్ చేసిన, అయిపోయి యునానిమస్ అయిపోయింది అనంతరం. ఎవడొచ్చి నామినేషన్ చేస్తున్నాడు అంటే మాట్లాడి నేను రావాలి నాన్న, మంత్రిగా ఉన్నాను. ఆ చిన్న సంఘం అది ఏదో హాస్టల్ అంటే ఒక చిన్న హాస్టల్ అది. కానీ నేను ఆడికి వస్తాను, 12 గంటలకు వస్తాను, వద్దన్నా నేను అయిపోయింది అంటే ఆయన యునానిమస్ అయిన వరకు మేలుగుతూ ఉన్నా, అందరికి ఫోన్ చేస్తున్నాం, ప్రవీణ్ నా పక్కలంగా అందరు ఉన్నారు. సరే ఆయన ఉంది, డబ్బులు ఉన్నాయి, శక్తి ఉంది, తెలివి ఉంది, చేయాలని ఒక దృక్పథం ఉంది, ఉట్టి ఖాళీ పెట్టుంది మనిషి అని చెప్పి అట్లా ఎంకరేజ్ చేసిన. మనం ప్రయత్నం మాకున్న పవర్ని ఉన్న ఉట్టిగా వదిలిపెట్టకుండా, గాలికి వదిలిపెట్టకుండా ఎంతవరకు దొరికితే ఆడ. ఇలా మీకు ఒక 32,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది అనుకో ఇన్కమ్. ఎంత టర్న్ ఓవర్ అయితే వస్తుంది అది? 32,000 కోట్లలో 15% ఎంత? 35,000 కోట్లు తీసుకొని పోయి. నెక్స్ట్ 35,000 కోట్లలో 15% అంటే 4,500,000 కోట్లు ప్రాఫిట్ వస్తుంది. 4,500,000 కోట్ల ప్రాఫిట్ ఎంత బిజినెస్ చేసి వస్తుంది సంవత్సరానికి? ఎంత టర్న్ ఓవర్ అయితే వస్తుంది? 4,500,000 అంటే కనీసం ఒక 30,000 కోట్లన్న టర్న్ ఓవర్ అవుతుంది కదా. 30,000 కోట్లు మినిమం టర్న్ ఓవర్ అవుతుంది. ఇవాళ నేను క్యాబినెట్లో డిస్కషన్ ఏజెండా లేదు మనది, ఐటమే లేదు. ఐటమ్ ఏంది? దళిత బంధు కింద ఎస్సీ ఎస్టీలకు వైన్ షాప్లు ఇవ్వాలని సబ్జెక్ట్ నా దగ్గర నుంచి పోయింది క్యాబినెట్. కానీ నాకు మసి అవుతుంది, ఇయ్యండి వాళ్ళకు. కానీ అసలు మాది కదా వృత్తి, మాకు లేదు కదా ఎట్లా అని చెప్పేసి అది బేషన్లో ఉన్న తిరుగుతున్న ఏంటంటారే ఇది ఎజెండా వచ్చింది మరి మాకు కావాలని ఇక సార్ని అడిగి మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇవాళ 15% వైన్ షాప్లలో రిజర్వేషన్ అనేది గౌడ్స్కు పెట్టించింది. అంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్ తయారు చేయగలుగుతారు 5 కోట్లు 2 కోట్లు, మీరు ఒక బిజినెస్ మ్యాన్ తయారు చేయగలుగుతారు 50 లక్షలు, 1 కోటి 2 కోట్లు వేయగలుగుతారు. చక్రవర్తి గారు మా అంటే 1 కోటి 2 కోట్లు ఆయన ఇవ్వగలుగుతాడు. కానీ పర్మనెంట్గా నీకు 30,000 కోట్ల బిజినెస్ డైరెక్ట్గా చట్టబద్ధతగా మీకు డైరెక్ట్ చేసిన. ఎందుకు? మంత్రి ఉన్నందుకు. అంటే రాజ్యాధికారం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంత కష్టపడి ఇంత టర్న్ ఓవర్ చేసింది ఎంత అయిందో, నన్ను ఒక్కని ఆడ పెట్టినందుకు మీరు అందా, నేను ఒక్కడిని ఇలా నా 35,000 కోట్లు వస్తుంది నెల సంవత్సరానికి గవర్నమెంట్ బడ్జెట్కు. దానిలో 15% గవర్స్ నుంచి వస్తుంది. ఇలా 15% కదా. నెక్స్ట్ ఈ గవర్నమెంట్లో 30% మేము పెట్టించినాం. 30% గవర్నమెంట్ వస్తే 30% ఇస్తాం గవర్స్ కానీ అందులో మేనిఫెస్టో పెట్టినాం. కాంగ్రెస్ వాళ్ళు కూడా నేనే చెప్పిన, మీరు కూడా పెట్టండి భయ్, మీ దాని లేదు 25 పెట్టారు. వాళ్ళు పొరపాటున వాళ్ళు వస్తుందేమో, వస్తే 25 ఇస్తారు. వాళ్ళు వస్తామని అనుకోలే, కానీ వాళ్ళు వస్తారేమో, వస్తే మరి పెట్టబోదు ఎట్లా అని ఇదే పొన్నంప్రభు గారు చెప్పిన. కానీ నిజంగానే వచ్చిర్రు వాళ్ళు. పోతే వాళ్ళు వచ్చిర్రు మాది అది తక్కువైంది. ఆ 25 అయినా ధర్మని ఇవ్వాల్సి ఇస్తారు. ఎందుకంటే వితౌట్ బడ్జెట్ వాళ్ళకి అవసరమే లేదు, ₹1 ఖర్చు లేకుండా ఇచ్చేది ఇంత పెద్ద కమ్యూనిటీకి సాయం చేసేది. మరి అట్లాంటప్పుడు కంపల్సరీ ఇవ్వాలి కదా. ఇవాళ నేను 15 స్టార్ట్ చేసిన, రేపు 25 అయింది, రేపు మళ్ళీ మేము వస్తాం, దాన్ని 30-40 చేస్తాం. లాస్ట్కి ఏదో ఒక రోజు ఒక 60-70% వరకు దీన్ని లేపి ఇడిచిపెట్టాలా. ఓ 1,00,000-2-3 లక్షల కోట్ల ఇన్కమ్ రొటేషన్ ఇంట్లో కావాలా. దీనిలో కూడా ఎట్లా, ఇది కూడా ఎట్లా బిజినెస్ తెలుసా? అంటే మనం డ్రింక్ లాగా చూడకండి, ఇది తాగుతారు ఇది చెడు అనుకోండి, వ్యాపారం ఇది. ఆడ పల్లీలు అమ్మటూ ఉంటాడు, నీళ్ళు అమ్మటూ ఉంటాడు, కాలుష్యాలు అమ్మటూ ఉంటాడు, వర్కర్లు ఉంటారు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్, బతుకుదరు కథ కరకం చాలా ఉంటుంది. ఈవెన్ బార్ షాప్లలో కూడా వాళ్ళందరికీ నష్టం వస్తుందని చెప్పారు. కొంతమంది అమ్ముకుంటున్నారు అన్నమాట, లాభం రావాలంటే ఇట్లా అని చెప్పిన, ఈ రకంగా వస్తే లాభం వస్తారని చెప్పారు. మన వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళు ఇచ్చిన ఇట్లా లెటర్ ఇచ్చిండ్రు, దాన్ని సంతకం నేను తీసుకొని పోయి నేను సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన, సంతకం పెట్టించిన. ఆయన ఏం చూడడు సారు, నమ్మకం మేమంటే సంతకం పెట్టించుకొచ్చి జూ ఇచ్చేసిన. అరే ఏందని అంత యాజిటీకి ఇచ్చినామంటే
మీరు ఇట్లా పడితే లాభం అంటారు కదా, ఇలా 2-3 తీసేస్తే కూడా ఈ 2-3 ఒక్కటి వచ్చేది నేను అంటారు మళ్ళీ మీరు. మనది బ్యాడ్ ఏంటంటే అన్ని చిన్న చిన్న తీసేస్తే అన్నీ ఉన్నాయన్నా, ఇంకా 2-3 ఒక్కటి ఉంటే అయిపోతున్నాయి అంటే మనిషిని ఎందురా బాబు అని చెప్పి అట్లా కూడా ఇచ్చినాం అనమాట. అట్లా కూడా ఇచ్చేసినాం. ఇచ్చిన తర్వాత అప్పుడు 20 లక్షలకు 30 లక్షలకు లైసెన్స్ అమ్ముకుంటుంది. ఇప్పుడు 2 కోట్లకు పోయింది అది. 2 కోట్లు 3 కోట్లు వ్యాపారాలు పెరిగినాయి. 10 మంది బతుకుతూ ఉన్నారు. ఫుడ్ బాగా అంటే ఫుడ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి అంతా. అట్లా బిజినెస్ని చాలా ముందు చూపుతో ఈ బిజినెస్ని నేను ఆ కాన్సన్ట్రేషన్లో ఉన్నా. కొంతమందికి అర్థమైంది నేను చేసే పని విధానము. అరే వైన్ షాప్లో ఏముందనా, కొంతమంది కదా 300 మంది కదా 400 మంది, 400 మంది కదా 40,000 మంది బతుతారు కింద. డైరెక్ట్గా షాప్ కింద 10 మంది బతుతారు. ప్లస్ నీ దగ్గర పైసలు జేబులో రోజు పైసలు సాయంత్రం కాగానే నీ దగ్గర ఉండు, జేబులు ఎవరి దగ్గర ఉండు. నువ్వు పైన పోతూ చూడండి ఇట్లా ఫుల్ రష్గా అనిపిస్తుంది. ఏం షాప్ ఉండదు చూడండి. అంటే రోజు పైసలు వచ్చేది. నువ్వు షాప్లో ఉన్న రోజు తాగుతాడా? చాలామంది తాగరు గోడ్స్. కానీ వ్యాపారం బిజినెస్ రొటేషన్ కావాలి. ఆ పైసలతో ఇంకా రకరకాల బిజినెస్ చేసుకుంటారు, భూములు కొంటారు, ప్లాట్లు కొంటారు, రకరకాలు అవుతుంటాయి అన్నమాట. జనరేషన్ ఇది. ఇలా డబ్బులు ఉన్నటువంటి సంపన్న వర్గాలు అన్ని రంగాల్లో ఉన్నారు. డబ్బులు లేనివాడు చాలా ఇది ఉన్నారు. కనుక ఆ రకంగా మేము ఆలోచన చేస్తూ వచ్చినాం. గౌడ భవనాన్ని కూడా మేడ్చల్ పక్కన చూసిన ప్లేస్. నేను కోకపేట మా సంఘం వాళ్ళు ఉంటే అప్పుడు హెచ్ఎండిఏలో కోకపేటలో లేఅవుట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ముందు పెట్టిన. లేదు మేడ్చల్ ఇస్తామన్నారు. మేడ్చల్ ఏం చేస్తారు, మెయిన్ రోడ్కి అన్నారు. మేడ్చల్ మెయిన్ రోడ్కు ఇది లోపలికి అన్నారు కోకపేటలో. నేను చెప్పిన కోకపేటలో ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుంది. పైసలు మనం తీసుకునేది 10 అంతలు కావాలి. ఇప్పుడు ఆ లక్ష్మీనారాయణ గారు కూడా నేను ఇది ఇక్కడ కట్టి ఉప్పల్ బాగా కట్టేటప్పుడు నా దగ్గరకు వచ్చి అన్న ఆ ల్యాండ్ వాల్యూ నేను పైసలు ఇస్తా, ఈ బిల్డింగ్ కట్టండి అన్నారు. లేదు తప్పు చేయకు, నువ్వు ల్యాండ్ ఇస్తాను ల్యాండ్ అయ్యి నేను అవన్నీ పెట్టకని చెప్పిన. నా దగ్గరికి వచ్చిండు, నేను డబ్బులు ఇస్తా నాకు వాపస్ చేయని ల్యాండ్ పెరుగుతుందంటే నేను చెప్పినందుకు ఆయన లేకపోతే తీసుకుంటున్నాను. లేదు ఇచ్చేయమని. అయితే వాల్యూ వేడి పెరుగుతుంది ఇక్కడ. నేను పెట్టినప్పుడు ఇద్దరు అన్నారు అక్కడ తీసుకునేవేందన్నా, ఆడ తీసుకునేది ఈడ తీసుకునేది. ఇప్పుడు ఆ ల్యాండ్ ఎంత తెలుసా, మన బిల్డింగ్ ఇట్లుంటుంది, ఇట్లా బిల్కు రోడ్డుకి అపోజిట్లో ఇట్లుంటుంది మనది. ఇది యాక్షన్ చేస్తే 1 ఇయర్ కింద 95 కోట్లకి ఎకరం పోయింది. ఇప్పుడు మనది ఎంత తెలుసా, 5 ఎకరాలు. ఇప్పుడు 120 కోట్లకి ఎకరం ఉంది. ఇక్కడ 100 కోట్లు అయితే గ్యారెంటీ ఉంటుంది. హైరేజ్ 89 ఫ్లోర్లో పర్మిషన్ వచ్చేటువంటి ప్లేస్ అది, హైరేజ్ జోన్ అది. ఇప్పుడు తక్కువ 600 కోట్లు మన గౌడ భవన్ ఉంది. 600 కోట్లు. 600 కోట్లలో ఒక 2000 గజాలలో మాత్రమే 5 కోట్లతో కట్టడానికి ప్లాన్ చేసిన, డబ్బులు ఇప్పించిన, టెండర్ కూడా అయిపోయింది. మిగతా ల్యాండ్ అంతా శివన్ ఆర్డర్ని ట్రై చేసిన. శివన్ ఆర్డర్ కూతురుని పట్టుకొని 80 ఫ్లోర్లో పర్మిషన్ దొరుకుతుంది, 40 ఫ్లోర్ మీరు తీసుకోండి, 40 ఫ్లోర్ మాకు ఇవ్వండి. ఆ 40 ఫ్లోర్లలో ఒక ఫ్లోర్ మొత్తం కమ్యూనిటీ హాల్ పెడతాం, మ్యారేజ్ హాల్ పెడతాము, ఫ్లోర్ మొత్తం కన్వెన్షన్ సెంటర్ పెడతాము, ఫ్లోర్ మొత్తం హాస్టల్ 5-6 ఫ్లోర్లు పెట్టి మిగతా 30 ఫ్లోర్లు మేము కిరాయికి ఇచ్చుకుంటాం. ఆ పైసలతో జిల్లాలు బతుకుతాయి. ఒక జిల్లా ఒక రెంట్ ఒక జిల్లాకి ఇచ్చి పడేస్తే ఫీజులు దరిద్రం మొత్తం పోతుంది అని ప్లాన్ చేసినామంట. అంత గొప్ప ప్లాన్ చేసినాం. అదేమైపోయిందంటే గవర్నమెంట్ పోవడము, ఇవన్నీ పనులన్నీ మిగిలిపోయాయి. ఇవన్నీ చాలా ఉండే ఇంకా అటు చేయాల్సినటువంటి. కనుక ఈరోజు ఒక్కటే మీకు చెప్తున్నాను, దయచేసి ఒక యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త 100 కోట్ల టన్నులు అనడానికి అందరూ రెస్పెక్ట్ ఇస్తాడు. 100 కోట్ల అయినా కోటి పడిపోయాడు అనుకో, ఎవరు చూడు మొత్తం దివాళీ తీసిపోయాడు అంటారు. అట్టుండదు. మళ్ళీ ఆయన ఎట్లా పైకి లేపాలనే ఆలోచన కలగాలి. అరే అట్లా మళ్ళీ ఎట్లా దెబ్బతిన్నాడు కదా మనం అందరం చెప్పి. ఇప్పుడు ఈ బిజినెస్ అంతా ఒకరికొకరు బిజినెస్ ఇచ్చుకోవడం, దీని ఇంకా కొంతమంది మంచిగా కెపాసిటీ బిజినెస్లో ఇంకా ఎవరెవరు ఐడెంటిఫై చేసి ఒక టీం చేసి వాళ్ళని కూడా మెంబర్స్లా చేర్చి ఎక్కువ ఈ బిజినెస్ ఇచ్చేవాళ్ళు, కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటుంది, ఆయన దగ్గర ఎలక్ట్రికల్వి అవి ఇవి కోట్ల కొద్ది ఉంటాయి అనుకో, వాడిని పట్టుకోవాలి. ఆ నుంచి బిజినెస్ వచ్చేటట్టు వీళ్ళకి ఏమేమి ఇంపార్టెంట్ అండి, పబ్లిక్ డిమాండ్ ఏంది, ఆ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఎట్లా చేయగలుగుతాం. అట్లా మీరు గొప్ప ప్రయత్నం చేసినారు. నేను ముందే గ్రహించినందుకే మీకు కొంత నా వంతు ఇంత సహాయం చేయాలని చెప్పి ఆ ప్లాజా చేయడం జరిగింది. ఇవాళ నేను మా గవర్నమెంట్ ఉన్నా, మంత్రి ఉన్నా,
మళ్ళీ మీ ప్లాజాలో ఒక రూమే పర్మనెంట్గా మీకు కేటాయించుతుంది నామినల్ రేట్. నా చేతిలో పని ఉండేది. లేదు అంటే ఈ హాల్ అన్నా మీకు అప్పచెప్పి మీరు నెలకే పెట్టుకొని రెంట్కి ఇచ్చి ఇది డబ్బులతో వేయండి అని కూడా మీకు ఇచ్చేది. ఆఫీస్ రూము ఈ హాల్ ఉద్దేశమేది. కాకపోతే అప్పుడు నేను ఎవరు కలాట్ చేద్దామన్నా ఒక నారాయణ కలాట్ చేస్తే అంటే మరి లక్ష్మణ్ అన్న కోపం వస్తుంది. మన లక్ష్మణ్ అంటే మళ్ళీ ఆ లక్ష్మణ్ కాదు, విజయ్ కుమార్కు చేద్దామంటే నారాయణ కోపం వస్తుంది. నారాయణ చేద్దామంటే విజయ్ కుమార్కు. ఎవరు చేయాలి? ఎవరు చేయకపోతే యాదో ఒక డిపార్ట్మెంట్ టూరిజం అయితే తుడుస్తారు, ఊడుస్తారు, స్టాఫ్ ఉంటుంది, డబ్బులు కరెంట్ బిల్ కడతారు, రకరకాల వేరునికి ఇస్తే దివాళీ తీపిచ్చేస్తారు, మూతపడేసేస్తారు. టూరిజం 4 పైసలు ఉంటాయి కదా అని చెప్పి టూరిజం పెట్టినాం. టూరిజం పెట్టినా, బీసీ వెల్ఫేర్ పెట్టినా, యాది పెట్టినా గవర్నమెంట్ శాఖలు అనేది మనం పెట్టుకునే పేరు లేదు తప్ప అన్నిటికీ ఒకటే రూల్. కానీ టోటల్గా దీన్ని సొసైటీకి ఇవ్వాలని నాకు ఆలోచన ఉండే కనుక అది మన పొన్నప్రభాకర్ గారు కూడా చెప్పిన బీసీ వెల్ఫేర్ పెట్టుకొని ఎవరికైనా సొసైటీకి ఇచ్చేయండి, గోపకన్నా ఇచ్చేయండి, లేదనుకుంటే ఆ రోజు మీ పేరే చెప్పిన గోపకన్నా ఇచ్చేయండి, లేదనుకుంటే ఇప్పుడు ఇలా ఉంది వీళ్ళకన్నా ఇచ్చేయండి. ఎవరికొరకు ఇచ్చేస్తే నామినల్ రేటు కలెక్ట్ చేసుకుంటారు, తీసుకోవచ్చు. మీరు ఒకటి మీరు పొన్నప్రభాకర్ గారికి ఒకటి మీరు పెట్టండి, లెటర్ పెట్టండి, ఇది మాకు ప్రైవేట్కి ఇవ్వకండి, మాకు ఇవ్వండి, నామినల్ రెంట్ ఇస్తాం, మేము ఫ్రీ వద్దు నామినల్ రెంట్కి ఇస్తామని చెప్పి తీసుకోండి. ఆఫీస్ రూమ్ కూడా మీకు అవుతుంది. నెలకు ఒక మీటింగ్ పెట్టుకుంటారు, మిగతా దగ్గర భోజనాలకు ఇచ్చిన ఫంక్షన్ హాల్ చిన్నగా నడుపుకుంటారు, కన్వెన్షన్ సెంటర్కి ఇచ్చుకుంటారు. ఇక్కడనే బోటింగ్ అది కూడా ఏర్పాటు చేయించిన ఇక లేకుంటే అంతకుముందు చిన్న ఇది ఉండే ఇట్లా ఇక జెట్టి గిట్టి పెట్టించి బోట్లన్నీ ఇక్కడికి వచ్చేటట్లు చేస్తుంటివి. మనం వచ్చేలోకి పెద్ద పెద్ద బోట్లు వచ్చేటివి, మనం అయిపోయాక మొత్తం పెద్ద బోట్లు బంద్ అయినాయి అన్నమాట. ఎందుకంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, లేనప్పుడు విచిత్రమైన లైఫ్ అన్నట్టు మనిషి. కనుక సరే ఏది ఏమైనా కూడా నా వంతు సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు ఎప్పటికీ నా సహాయ సహకారాలు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ. ఇది ఇట్లే కొనసాగాలని చెప్పని ఇంకా ఎన్నో వేయాల్సినవి ఉన్నాయి, చాలా వరకు చేసినాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీరున్న 5 సంవత్సరాల్లో ఒక్క చిన్న గౌడు చిన్న కేసు కాలే, ఒక షాంపిల్ లేదు, కేసు లేదు, అంతే. ఒక్కటి లేదు, ఒక్క కేసు లేదు, మామూలుగా లేదు. నేను చెప్పిన వైన్ షాప్లో తెచ్చుకోనరా భయ్, ఏమని తినండి, బార్ షాప్లో తెచ్చుకోండి, మా గౌడ్ల దగ్గర రాకుండా చెప్పిన. వాళ్ళు ఇంత 4 రూపాయలు సంపాదించుకుంటారు, మీకే వంచుడు అయిపోయింది. 60-70 ఏళ్ళు వాళ్ళు సంపాదించాలి, వాళ్ళ రక్తం మీద తాగాలి, చేయకండి అని చెప్పిన. ఒక్క కేసు చెట్టు పన్ను రద్దు చేసినాము. చెట్టు కూడా సంవత్సరానికి పన్ను కట్టాలి, చెట్టు పన్ను రద్దు చేసినాము. తర్వాత రెంటల్స్ లేవు, నో రెంటల్, ఫ్రీ అమ్ముకోవాలంతే. లైసెన్స్ 10 సంవత్సరాలు ఇయర్ అన్ని మామూలు తీసుకుంటుంది, 10 సంవత్సరాలకు ఒకసారని రకరకాలు చేసిన. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మీరేమైనా చేసుకోబాయి, నీకు ఎవడు రాడు, పోలీసు రాడు, వీళ్ళు రాడు, ఏమైనా చేస్తాడు ఎవడైనా కానీ. ఇక పోలీసు లేదు, పోలీసులు భయపట్టిస్తే నీకేం సంబంధం అని చెప్పిన డీజీపీకి, నీకేం సంబంధం, లాండా చూసుకో అని చెప్పిన. ఎక్సైజ్ వాళ్ళు పోవద్దని చెప్పిన. ఇక మన వాళ్ళు ఒక 5-6 ఏళ్ళు అయితే బ్రహ్మాండంగా మంచిగా సంపాదించుకున్నారు, కేసు లేదు ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఓడు బెదిరిస్తారంట, ప్రతి ఓడు పైసలు పెడతారంట, భయంతోనే బతుకుతారన్నమాట. నేను ఎందుకు చేసిన అంటే చిన్నప్పుడు మా ఊర్లో ఉద్దరియకపోతే సీసాలు వాళ్ళు కొట్టిపోతున్నమాట. ఏందిరా వాళ్ళ కొట్టినంటే వానికి ఉద్దరియలేదు, బాగాలేదు వాళ్ళ కొట్టినండి, కళ్ళు బాగాలేదు, సప్పగా ఉంది, నీళ్ళు వాళ్ళ కొట్టి ఉట్టిన వాడు ఎవడు అడుగుతాడు. అట్లా చాలా దాడులు జరిగేటివి. 5 సంవత్సరాల్లో ఏమైనా కూడా షాంపిల్స్ లేవు, అది లేదు, స్వేచ్ఛగా అమ్ముకున్నారు. ఈత చెట్లు 1,20,00,000 చెట్లు పెట్టించిన కొత్తవి, అది మంచిగా రావాలంటని చెప్పేసి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ నువ్వు డిప్యుటేషన్ పెట్టుకొని డిప్యూ చేసుకోండి అని చెప్పినాం. ఎన్నో చేసినాం మార్పులు. కాకపోతే ఏంటంటే చూడు, ఇప్పుడు నేను పోయిన 1-2 నెలలనే అసలు ఎలక్షన్ కోడ్ ఇట్లా వచ్చింది, స్టార్ట్ అయింది అన్నమాట. తోడేళ్ళు స్టార్ట్ అయిపోయి 2 నెలల్లో దాదాపు 70-80 మంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళే జైల్లో పెట్టారు. ఊరిసిపెట్టి వెళ్ళిపోయినారు, 60-70 మంది జైల్లో పెట్టారు. తర్వాత 3rd డిగ్రీ ఏర్పాటు చేసిండ్రు, కోర్టులో బైండ్ ఓవర్ పెట్టిండ్రు, కరెంట్ షాట్లు పెట్టిండ్రు, జిల్లాలలో కొట్టిండ్రు. హైదరాబాద్లో బంద్ అయింది, మొత్తం బంద్ అయింది, మొత్తం బంద్ చేస్తారు చెప్తున్నా కదా. నేను అందుకే చెప్పిన, అరే మనం ఇంతమంది ఉన్నాం కదా, నేనొక్కరిని మన ఒక్కరము ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కొట్లాడుతుంటుంది. ఎంతమంది ఉంటామని కాదు, కమ్యూనిటీలో 50 మంది ఎమ్మెల్యేలు కావాలి, 20 మంది, ఎంతమంది కాదు. కమిట్మెంట్ ఉన్నాడు, ఒక్కరైనా సరే, 2 అయినా సరే, 3 అయినా సరే, 10 మంది అయినా సరే, కమిట్మెంట్ ఉండాలి. లేనోడు మనోడు ముఖ్యమంత్రి అయితే ఏముంది, మనోడు ప్రధానమంత్రి అయితే ఏముంది, మనోడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఏముంది. జాతికి పనిచేసేటోడు ప్రధానమంత్రి దగ్గర చెప్పరాసి అయితే చాలు,
ప్రధానం అని చెప్పి సార్ మా వాడు సార్ ఇవి సార్ ఏం నిలబెట్టుడు. కమిట్మెంట్ ఉండేటోడు కాదు తప్ప, కమిట్మెంట్ ఉండేటోడు ఏ హోదా వస్తుంది, ఏ హోదా ఏది ఉంటే ఉంది. ఇప్పుడు మీరు కమిట్మెంట్ ఉంది కనుక ఇంత గంటలు గంటలు వదిలిపెట్టి భార్య పిల్లలు ఇప్పుడు సరే ఏదైనా పని ఉన్నా కూడా కూర్చుంటున్నావు ఒక డిసిప్లిన్తో ఎంకరేజ్ చేయాలంటే అని చెప్పి. కమిట్మెంట్ లేనోడు ఏమైతే ఏం లాభం. కనుక నన్ను గ్రహిస్తారేమో అనుకున్నా. కాకపోతే ఏంటంటే పిలిచితే వస్తుందిలే పాపం అందరు కూడానేమో. ఆడ పరిస్థితులు వేరు. మైనార్టీ సీట్లు ఓట్లు ఎక్కువ అక్కడ 50,000 ఓట్లు మైనార్టీ. 50,000 ఓట్లు మైనార్టీ అయ్యే వరకు ఏమైందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని పుకార్లు అయిపోయే వరకే 45,000 ఓట్లు వెళ్ళిపోయినాయి. మొత్తం 1/5 వెళ్ళిపోయినాయి కాంగ్రెస్. వెళ్ళిపోయే వరకు ఆడికి కూడా ఒక 8,000 వస్తే గెలిచిట్టు నేను. ముస్లిం మొత్తం వేయకపోయినా కూడా, మెజారిటీ వేయకపోయినా కూడా. అట్లా రకరకాలుగా కారణాలు ఉన్నాయి. ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ మీద కోపం పెట్టుకోవడం, ఇట్లా మన దానిలోనే మనోడు లాస్ట్ టైంలో బ్యాక్ స్టాబింగ్ చేసిపోవడం. వాడిని చంపుతామంటే మా ఇంటికానే పెట్టుకొని కాపాడినాం. మా ఇంటి ముందరనే పొడిచిన వాళ్ళు దేవుని కత్తులతో దాడి చేస్తే, కత్తులతో దాడి చేసి రక్తంతో మా ఇంట్లోకి వచ్చి మా ఇల్లు వాకి మొత్తం రక్తమైంది. నీళ్ళు వేసి కడిగినాం, బ్లడ్ అంతా కడిగి హాస్పిటల్కి పంపించినాం. పంపిస్తే వాళ్ళని పొడిచిన వాళ్ళ మీద గవర్నమెంట్ కేసు పెట్టింది. కేసు పెడితే మీ గౌడుని పొడిచినందుకు నువ్వు కేసు పెట్టించినావు అని చెప్పి వాడు, అరే పొడిస్తే చంపితే కేసు ఎట్లా కాదురా అని నేను చెప్తే కూడా వినలేదు వాడు. వీని గురించి చేస్తే వీడేం చేసిండు, అదే కేసు కాంప్రమైజ్లా వాని ఎంబడి వారం రోజుల ముందే వెళ్ళిపోయాడు ఎలక్షన్ పోలింగ్ కన్నా ముందు. వీడు పోయే వరకు ఊర్లో గౌడ సంఘం ప్రెసిడెంట్ అంటే వీడు పోయిండని వాడిని ప్రాణం కాపాడింది పోయేది చక్రవర్తి గారికి మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయన గద్వాల పక్కనే పనిచేసిండు అక్కడ ఆర్టీఓగా. వాడిని కాపాడిన పాపానికి వాడు సస్తేజాలని కూడా పీడవుతుండే. అయితే మనం కాపాడిన ప్రాణానికి వాడు పాపం కట్టుకుని వీడు కోపం పెట్టుకుని ఇద్దరు ఐక్యమేది. అట్లా రకరకాల ఈక్వేషన్స్లో అన్ని డిస్టర్బ్ అయింది. ముఖ్యంగా మైనార్టీస్, ఎంప్లాయీస్, రెడ్డీస్ ఇద్దరు ఏకమైన అక్కడ. రెడ్డీస్ కాంగ్రెస్ అని రెడ్డి, బీజేపీ అని రెడ్డి ఇద్దరు ఏకమై బీజేపీ అని చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడని నేను మనం బీజేపీకి వేస్తే నాకు ఏకండి, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడు, మీరు కాంగ్రెస్కి వేయండి అని చెప్పింది. బీజేపీ క్యాండిడేట్ కూడా కాంగ్రెస్కి ఏమని చెప్తాడా? ఎందుకంటే నేనేం మన ద్రోహము వాళ్ళ దౌర్జన్యం ఏం లేదు. ప్రజలకు పనిచేస్తుంటా, వందల వేల మంది మన ఇంటికి వస్తుంటారు, చూసి తట్టుకోలేకపోయారు. అరే వీడు ఎక్కడికో పోయేటట్లుందా ఇదంతా, మన ఇళ్ళకి ఎవడు వస్తున్నాడని జలుస్తున్నా. కనుక ఆయన నేను ఓడిపోయిన రోజు తర్వాత కూడా వచ్చిండు, అన్నతో పాటు అందరు వచ్చారు, అన్న వీళ్ళందరూ వచ్చారు, చెల్లెళ్ళందరూ కూడా. ఆ రోజు కూడా నాకు జరుగుతూనే ఉంటాయని చెప్పిన. నాకు బాధ అంతా ఓటమి గురించి కాదు, బాధ అంతా ఏంటంటే మాకు మారల్ సపోర్ట్ కావాలని. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఒక కథ చెప్పాడు ఒక ఆయన. ఓ 4 కొడుకులు ఉంటారంట. 4 కొడుకులను కష్టపడి చేసి ఎంకరేజ్ చేసి ఉద్యోగాలు సద్యోగాలు మంచి చెడు అంతా చేసిన తర్వాత ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలంతా 10 మంది పెంచినాక అందరు పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ అయిపోయాడు, అక్కడ అయిపోయాడు కూడా మంచిగా ఎదిగినారు అందరు. ఎదిగిన తర్వాత వీళ్ళ కొంచెం అనారోగ్యం కొంచెం అయ్యింది. ఇక వీళ్ళని ఈడ పెట్టుకోవాలి, నేను పెట్టుకో అని చెప్పి తీసుకో అనుకొని అందరు కలిసిపోయి బస్ స్టాండ్ ఇచ్చిపెట్టారు. ఈ అమ్మాయి ఎంత ఎందుకు పని చేయాలి. బస్ స్టాండ్ ఇచ్చిపెట్టిన తర్వాత వేరేలు గుర్తుపట్టి, సార్ మాకు అప్పుడు సాయం చేసినావు, సార్ ఇప్పుడు సాయం చేసినావు, వాళ్ళు తీసుకుపోయి ఇట్లా పెట్టుకుంటారు. అయితే వాళ్ళు ఇంతకన్నా మంచి చూసుకుంటున్నారు. కాకపోతే ఆ తల్లిదండ్రులకి ఏంటంటే నేను మొత్తం సర్వం వీలే అనుకుంటే ఈ కొడుకులేమో తీసుకుపోయి బస్ స్టాండ్ ఇచ్చిపెట్టి, అప్పుడో ఇప్పుడు ఇంత సాయం చేసినట్టు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని కాలు ఇట్లా కిందకి పెట్టినిస్తలేరు. రేపు మీకు ఏమనేది మేము ఉంటామని చెప్తున్నారు. మరి మన నమ్ముకున్నాడేమో ఇట్లా వేసి పడేసే, వాడేమో ఇట్లా వేసాడో బాధ కలుగుతుంటుంది అనమాట. అట్లా ఆ ఎగ్జాంపుల్ గుర్తు వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంటుంది. గది మంచిది కాదండి. మనిషి పుడతాం వస్తుంది, పెద్ద లెక్క కాదంతా. కానీ చరిత్ర అనేది నిలిచిపోవాలండి. నాకు 12 గంటలకు తర్వాత ముళ్ళు కదిలినాకనే పండుకుంటుంది నేను. మళ్ళీ మార్నింగు సూర్యోదయం ముందే లేస్తుంది నేను. 4-5 అవర్స్ ఎట్లా పండుకుంటావు, ఎట్లా వస్తుంది నీకు ఎనర్జీ, నువ్వు ఏం తింటున్నావు అని ఓ రీసెర్చ్. నేను తాగేటప్పుడు ఏం తాగుతున్నాను, ఏం తింటున్నాను అని పొద్దుగాల అట్లా చూసేదనమాట. అట్లా అబ్జర్వ్ చేసేది. నేను మంచిగా అన్నం తినేది, పొద్దుగాల గుడ్లు తినేది, మధ్యాహ్నం అన్నం ముక్కలు తినేది, చేపలు కూర ఏదంటే తినేది. ఒక పాజిటివ్ థింకింగ్ ఒకటి పెట్టుకుంటుంది మైండ్ రా బాబు. మైండ్లో సాయం చేయాలా, మంచి చేయాలని పెడుతుంది. ఈ మైండ్ అనే ఆర్గాన్ అన్నిటికీ పంపిస్తుంది శక్తిని. పిచ్చుల తిండింటేనే శక్తి అని కాదు, మైండ్ కూడా ఒక గొప్ప శక్తి. మీరు మంచిగా ఆలోచన చేయండి, మంచిగా ఆలోచన చేస్తే మంచి మనసు పెట్టుకుంటూ వస్తుంది. మనం సాయం చేస్తే మర్చిపోతే ఎప్పుడే. కానీ సింగిల్ ఛాయ్ ఆపినోడు మనకు కనిపిస్తే కూడా అరే నీకు కోటీశ్వరుడు 100 కోట్లు వచ్చినవచ్చు, కానీ సింగిల్ ఛాయ్ 10 రూపాయల పైసలు కావచ్చు, కానీ అరే నాకు సపోర్ట్ చేసిండు, మనం
ఇచ్చిపుచ్చుకోవాలనే ధోరణి, కనీసం పలకరింపులు, మంచి మర్యాద అనేది ఉండాలి. అప్పుడు మనిషి ఎదుగుతాడు, లేకపోతే కాదు. సరే, ఏదేమైనా కూడా దయచేసి మరి మీరు ఇంకా పై స్థాయికి ఎదగాల. భవిష్యత్తులో మళ్ళీ మేము ప్రధాన స్థానంలో నేను ఉంటా. నేను ఇంకా 25 సంవత్సరాలు యాక్టివ్గా పాల్గొంటా. గవర్నమెంట్ ఉన్నా లేకపోతే యాక్టివ్ ఉంటాను. మీకు పూర్తి సహాయ సహకారాలు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ. నేను అప్పుడు ఆ బిజీ షెడ్యూల్లో నాకు ఒక 6 శాఖలు, 11-12 మంది, 4 ప్రిన్సిపల్ సెక్రటరీలు, 11 మంది ఐఏఎస్లు, ఐపీఎస్, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మళ్ళీ సంఘాలు. మన సంఘాలు 50 సంఘాల రోజు 30 సంఘాలు ఉండేవి ఇంటికాన్ని, కిచకిచలు ఆడుతున్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఒకరు మంచి వాళ్ళు ఎవరి పనులు చేసుకుంటారు అనుకో. అయితే అప్పుడు ఈ సంఘాలు, ఇది ఒకటి సంఘాలే కాదు, ఇంకా ఉద్యోగ సంఘాలని, ప్రజా సంఘాలని, కుల సంఘాలని పెద్ద ఉండేవన్నమాట. శివలగలు పట్టినట్టు ఉంటుండే. ఒకరిని మా పలకరియకుండా, అన్న నువ్వు నన్ను పలకరియకపోతే చూడలేదంటుండే. నా మైండ్ ఎక్కువనే ఉంటుండే అన్నమాట. అయితే ఇక అనో ఒక బాధలు కాదనుకో. ఇక వీళ్ళిద్దరు తెలుసు, మా విజయ్కి, మా నారాయణకు. కనుక ఏది ఏమైనా చాలా సంతోషం. మీరు ఇంకా ముందుకు పోండి, నా సహాయ సహకారాలు ఉంటాయి. ఇప్పుడు ఈ భారతదేశంలో గౌడ్స్కు వైన్ షాప్ చేయాలని ఎవరికి ఆలోచన రాలేదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఏం చెప్పినంటే, అట్లెట్లు వస్తుంది, ఈయనకి రాదన్నాడు. పద్మరావు గారే మంత్రి. సమాధానం ఇచ్చి, నేను క్వశ్చన్ ఏం వైన్ షాప్ వేయాలి సార్, కళ్ళు దుకాణం నడుస్తలేవు, వ్యాపారాలు పడిపోయినాయంటే, ఎట్లా ఇస్తారా, చట్టం లేదు, ఈయనకి రాదన్నాడు. కానీ నేను మంత్రి అయిన తర్వాత నేను నా చేతి మీద ఇచ్చుకున్నాను. అది అవకాశం నాకు దేవుడు ఇచ్చేసి నేను తెచ్చుకున్నాను, అన్నీ తెచ్చుకున్నా. అంటే అప్పుడు ఆయన కూడా ప్రయత్నం చేసిండు, పద్మరావు గారు కూడా. కానీ ఆయన సమాధానం ఆఫీసులు ఇచ్చింది చదివింది అంతే. ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను వచ్చిన తర్వాత నేను చేసుకున్నా. ఎంత చేయాలనో మ్యాక్సిమం అందరికీ సాయం చేసుకున్నా. ఇంకా గొప్ప ఉండేవి కార్మికులకు కానీ, ఇది కానీ. ఒక టాడీ షాప్ అంటే ఒక మోడల్ ఉండాలని, ఒక దాప టైపులు ఉండాలని, గౌరవప్రదంగా ఉండాలని, ప్లస్ దాని పేరు కూడా కళ్ళు దుకాణం అనకుండా టాడీ బార్ అని పెట్టాలని, రకరకాలుగా మంచి బై ప్రోడక్ట్స్, బెల్లం, ఇవన్నీ మంచి మంచి ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని చెప్పి చాలా ఉండే. సరే, భగవంతుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేద్దాం. మరి ఎప్పుడు పాపన్న జయంతిలు కావాలని ధర్నాలు చేస్తుంది, వర్ధంతులు గవర్నమెంట్ చేయాలని ధర్నాలు చేస్తుంది. నా చేతుల్లోనే గవర్నమెంట్, నేనే జియో ఇచ్చేసినాను, వర్ధంతులు గవర్నమెంట్ చేయాలని, జయంతులు గవర్నమెంట్ చేయాలని. విగ్రహం పెట్టాలని లొల్లి పెడుతుంది. విగ్రహం కూడా ప్లేస్ శాంక్షన్ చేసిన, 3 కోట్ల విడుదల జియో ఒకటి చేసిన, అదే అయిపోయింది. ఇక 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతుంది, పాపన్న గుట్టలు గ్రైనైట్ సంస్థలకు ఇచ్చిర్రు అని చెప్పేసి, మైనింగ్ వాళ్ళకి ఇచ్చారని. నా చేతులతోనే ఆర్కియాలజీ మినిస్టర్ కూడా నేను కనుక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రాసేసిన, ఈ కొడుకులు ఎవరు ముట్టుకోదురా దీన్ని అంటే చెప్పేసి. అట్లా ఎన్నెన్ని మార్పులు వచ్చినాయో మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చినాక. కనుక అది నేను చేసింది కూడా వ్యాపారం దృష్టి పెట్టుకుని చేసిన. ఇది ఒక వ్యాపారం, ఈ వ్యాపారం దగ్గర బతకాలి, అందరు చేయాలని ఆలోచన చేసుకుంటూ వచ్చిన. మా పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కనుక ఈ పవర్ ఒక్కడుంటే అన్నీ చేయగలుగుతాడు. కొట్లాటలే కూడా నేను అయిపోతాడు. ఒక మంత్రిగానే నేను ఉండి, ఒక 5 ఏళ్ళు మంత్రిగా ఉండి, ఏం నాకు దృష్టికి వచ్చినవన్నీ ఈడ నీరా పెట్టాలి, ఎవరికి అడగలే కూడా అడగలేదు, నీరా కేఫ్ పెట్టాలని. ఏదో నీరా కావాలని ఉండే డిమాండ్, ధర్మ విషయం. కానీ ఇట్లా కేఫ్ పెట్టడం ఏంటంటే, ఎవడైనా చూసినాడు వచ్చేటోడు పోయేటోడు, మన పిల్లలు మీ వృత్తి ఏంటంటే, కళ్ళు కంపౌండ్ రాగానే వాళ్ళు చెప్పుకోరు మీ వృత్తి ఏంటంటే, మాది వేరే వృత్తిలే అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు బాగా పైసలు ఏం చేస్తారు పిల్లలు చదువుకున్న, మీ వృత్తి ఏంటంటే ఫస్ట్ ఒక తొలగొస్తాడు, తీసుకొచ్చి దాపుతాడు, ఇవన్నీ చూస్తాడు. ఓహో, ఇదా మీ వృత్తి, వెరీ గుడ్. ఇంత ఔషధం, మెడిసిన్ తయారు చేసే వృత్తి మీద వస్తుందన్నమాట. అట్లా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచించినాం, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. కనుక ఇక్కడ ఎంత మంచి మంచి సినిమా యాక్టర్లని, హీరోయిన్లను తొలకొచ్చి తాపాలని ఉండే, పెద్ద పెద్ద హీరోలను కూడా తాపాలని ఉండే. రోజుకోని తీసుకొచ్చి చేయాలి, దీన్ని పెద్ద ప్రమోట్ చేయాలండి. దీన్ని పెద్దగా అంటే ఒక సెల్ఫ్, దీని మీద కోట్లు సంపాదించకపోయినా గౌరవం, తరతరాలుగా మంచి ఆరోగ్యాన్ని కాపాడింది, ఎన్నో రోగాలు రాకుండా. చెట్టు కించి పడి చచ్చిపోతే కూడా మళ్ళీ కొడుకెక్కిండ్రా, ఇంత ప్రజల ప్రాణాల గురించి చెట్టెక్కి పడ్డా మళ్ళీ అది ఆపినరు అనేటువంటిది ఉండాలని చరిత్ర అది యాక్చువల్గా. తర్వాత మనం బతకనికి ఎక్కినాం, తర్వాత మందిని బతికించడానికి ఎక్కినాం. వెంకట రోజులు ఏంటంటే మనిషి బతికించడానికి. పాము గారిసిందంటే అడవిలో పోయి చెట్టు తెచ్చేది కదా. అట్లా వాడు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయంటే వాడు పైకి ఎక్కి దిగేది అంతే, వర్షాకాలం కూడా. వాటి పడ్డ చచ్చిపోయేది కూడా. కనుక ఇంత ప్రమాద వృత్తి నుంచి వచ్చినట్టు మనం ఈ వృత్తిని గౌరవం కాపాడుకోవాలని దాంతో నా వంతు ప్రయత్నం చేసినాం. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా చేస్తాను. ప్లస్ నాకు మీ నుంచి ఒక 5 పైసలు అవసరం లేదు, ఎప్పుడూ తీసుకోలేదు.
నాకు ఫైనాన్షియల్గా సహకారం అవసరం లేదు, ఆడ వచ్చి పని చేసిన పని లేదు, కనీసం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 10 మంచి పనులు చెప్తే చాలు, అవకాశం వచ్చింది దగ్గర. గంతే కానీ మీరు అట్లా అన్న వచ్చిందంటే మళ్ళీ రేపు ఎలక్షన్ ఏమైనా అడుగుతారు కదా అనుకున్నాను. ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీస్, 100 మంది, నాకు అస్సలు వద్దు పోయి. మా అమ్మ నాన్న దయ వల్ల నేను కష్టపడి సంపాదించుకునేవి ఉన్నాయి. ప్రతి ఎలక్షన్కి తమ్ముకుంటా, ఇప్పటికి 3 ఎలక్షన్లకి తమ్ముకుంటా వచ్చిన. అమ్మినా పెట్టి మా పిల్లలు అంటారు ఇవన్నీ అమ్మి పెట్టడం ఎందుకు డాడీ, హాయి ఉండొచ్చు కదా అని. అంటే ఉట్టి ఉన్నామంటే నార్మల్ వ్యక్తికి మనకు డిఫరెన్స్ కదా. నేను ఒక మున్సిపల్ కమిషనర్ జాబ్ని, నేను ఐఏఎస్ కన్ఫర్మ్ అయ్యేటోని 17 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టించిన, 17 ఇయర్స్ సర్వీస్ వదిలిపెట్టిన. అంతకుముందు 10 ఇయర్స్ డెడికేటెడ్గా పనిచేసిన డే అండ్ నైట్. అంటే 27 సంవత్సరాలు కష్టపడి చిన్న ఉద్యోగం నుంచి నేను కమిషనర్ అయిన హైదరాబాద్లో మున్సిపల్ కమిషనర్ అయిన వ్యక్తిని, చిన్న సాదాసీద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను త్యాగం చేసి 10 ఏళ్ళు తిరగడం ఎక్కువ అంటే 17 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టిపోయాను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అందరూ చూసిన తర్వాత, నిజంగా ఇంత పెద్ద వాళ్ళు నా వాళ్ళు అనుకొని 17 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టిపోయినా పొరపాటున ఇట్లా ఓడిపోయింటే బతుకు బస్ స్టాండ్ అవుతున్నారు ఆయన. ఇంత పెద్ద మంది నమ్ముకొని నాకు ఇంత వీళ్ళు ఉన్నారు, ఇంట్లో ఈ గుంపు ఉంది ఆ గుంపు ఉంది అనుకున్నా. మనం మంచిగా ఉంటే ఈ గుంపులు ఉంటాయి, మంచి లేని యా గుంపు ఉండదు అనుకొని భయపడ్డా. ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఉండేవాళ్ళు ఉంటారులే, ఇప్పటికైనా ఉండేవాళ్ళు వ్యక్తులు ఇట్లా పిలిస్తే వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనిషికి ఉన్నా లేకున్నా ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఎప్పటికట్లే ఉండాలి, మారొద్దు. అప్పుడు మనకు మంచిగా ఉంటుంది. దయచేసి ఇక ఎక్కువసేపు కూడా అయింది, థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడన్నా నేను రాకపోయినా ఏమనుకోకండి. అయ్యో, ఇప్పుడు ఎందుకంటే 100 అని చెప్పిర్రు, వస్తా అని చెప్పి మాట ఇచ్చిన. ప్లస్ నీరాకేఫ్ అంటే ఇక్కడ చూస్తే ఇట్లా మొత్తం సముద్రం పక్కన ఉన్నట్లు, కొత్త చూస్తే ఎంత బ్రహ్మాండం ఉంది, రోజు చూసినా కనిపించదు. కనుక ఇక్కడ నేను నిర్మించింది నా మెదడులోకి నుంచి వచ్చినట్టు వచ్చింది కనుక ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ చూడాలనే ఆలోచనతో వచ్చిన. మరి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరు ఇంకా గొప్పవాళ్ళు కావాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ.